షబ్బా! దూల కొద్దీ మెలిసి కొట్టుకుని మేము 2:30కి షోకెళ్ళాం. 'కాంతా' సినిమాకి. ఎంత సాగదీయాలో దాన్ని సాగదీయని దాన్ని మెయిన్ పాయింట్‌గా పెడితే సినిమా ఎట్లా తీస్తారో అట్లా తీసిండు. పిచ్చెక్కిపోయిందబ్బా! మధ్యలో చాలా జనాలు ఇంటర్వెల్ వెళ్ళిపోయారు. ఇద్దరు ముగ్గురు. ఒక అన్న అన్నాడు, నీ ఎంకమ్మ ఇంకో 50 వేసుకుంటే నాకు కోటి వచ్చేది, కోటి రేసి మంచిగా పడుకున్న వాడిగా అన్నాడు అన్న. ఓ చాలా లాగ్ అయింది సినిమా. సినిమాలో నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉందంటే లాగ్ ఒకటి. పాజిటివ్గా మాట్లాడుకుందాం అనుకుంటే మటుకు మంచి మంచి సీన్స్ చాలా బాగున్నాయి. యాక్టింగ్ కానీ సీన్స్ కానీ అన్నీ బాగున్నాయి, కానీ చాలా లాగేసాడబ్బా డైలాగులతో. డైలాగులతో ఏదో డీప్గా తీసుకెళ్దాం అనుకున్నాడు, కానీ డైలాగులు అంత డీప్గా వెళ్ళాల, సాగదీసినట్టు అయిపోయింది. డైలాగుల్లో ఒక ఇష్యూ ఉంది. తమిళ్లో పాటలు ఎట్లున్నాయో అటువైపు సాంగ్స్ ఎట్లున్నాయో తెలియదు, కానీ తెలుగులో సాంగ్స్ అయితే ఎంత వరస్ట్ పెట్టాలో అంత వరస్ట్ పెట్టేశారు భయ్య. నాకు ఫస్ట్ వరస్ట్ గా అనిపించింది ఏమో హిందీలో నుంచి వచ్చిన ఏం సినిమా అది, చావా. చావాలో డబ్బింగ్ ఎట్లుంటది, ఈ సాంగ్స్ కూడా అట్నే ఉంటాయి. పాట పాడినట్టు ఉండదు, డబ్బింగ్ కొట్టినట్టు ఉంటది. పిచ్చి లేపేసాడు సాంగులతో అయితే. ఇప్పుడు ఓ సాంగ్ పెడతాడు బ్రో, ఒక క్యారెక్టర్ ని గురించి చెప్దామని. ఆ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ డైలాగుల రూపంలో చెప్తాడు అదే పాటని. ఎంత లాగ్ అవ్వాలో అంత లాగ్ అయింది అది. నాకు ఇట్లా మో భరించలేకపోయింది. నాకు చాలా లాగ్ వచ్చింది. లిటరల్ అది నేను ఫోన్ లో చూసిండే మటుకు ఇట్లా స్కిప్ బటన్ కొడుతుండే మంచిగా. స్కిప్ మీద స్కిప్పులు కొడుతుండే పాటలకు కానీ డైలాగులకు కానీ. మనకి అర్థమైపోద్ది సీన్ ఏం జరుగుతుందని, కానీ డైలాగులతో సాధిస్తాడు. దాన్ని 3 hours పెట్టే బదులు 1 hour 45 minutes లేదా 2 hours ఈజీ కంప్లీట్ చేసేయచ్చు నన్ను అడిగితే. ఒక డైరెక్టర్, ఒక హీరో, వీళ్ళిద్దరికి ఈగో క్లాషెస్ ఉన్నాయి. ఈగో గొడవల వల్ల మూవీ వీళ్ళిద్దరు చేస్తున్నారు, ఆ మూవీ అనేది సరిగ్గా అవ్వదు. సో సినిమా ఎట్లా తీస్తారు వీళ్ళిద్దరు, అసలు సినిమాని ఎట్లా తీస్తారు, ఏం చేస్తారు, వీటి మీద రన్ అవుద్దేమో అనుకున్నా. ఓకే, గురువు ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు. డైరెక్టర్ వీడిని తెచ్చుకుని అన్ని నేర్పించి సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేసి ఒక పైకి తీసుకొస్తాడు. పాయింట్ పైకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి ఈగో క్లాషెస్ అనేది మనం ట్రైలర్ చూస్తాం ఒక చిన్న బిట్. నేను అప్పుడే అనుకున్నా, ఈయన కూడా డైరెక్షన్ మీద ఉన్నాడు. ఈయన కొద్దిగా అంటే హీరో, ఆయన చెప్పింది షార్ట్స్ ఓకే వేసుకుంటారు. ఆయనకి ఆ విషయాల్లో పడవు. ఈ షార్ట్స్ ఓకే, ఈ షార్ట్స్ వద్దు, ఈ కైండ్ ఆఫ్ విజన్ లో పడవేమో అనుకున్నా. అట్నే రన్ అయ్యింది. అట్లా సినిమా కంప్లీట్ చేస్తారు, దాని అవుట్పుట్ ఇట్లా వస్తుంది. ఎండింగ్ కి వీళ్ళిద్దరు ఈగో క్లాష్ అని వెళ్ళిపోయి కానీ సినిమాకి వెళ్తే అట్లా కాదు. ఫస్ట్ హాఫ్ వీళ్ళిద్దరు ఈగో క్లాష్, సెకండ్ హాఫ్ వేరే కొద్ది క్రైమ్ టైప్ లో వెళ్ళిపోద్ది అనుకోండి. క్రైమ్ యాక్చువల్లీ క్రైమ్ లోకి వెళ్ళిపోద్ది. వాళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది అబ్బా. 5 minutes షాట్ గుంటా ఫ్లాట్ అంటాడు. లిటరల్ ఒక చిన్న సీన్ ఉంటది మూవీ యాక్టింగ్, సినిమాలోనే మూవీ గురించి. సో ఆ అమ్మాయితో యాక్టింగ్ చేపిస్తాడు, మంచిగా యాక్టింగ్ చేస్తాడు. దాని తర్వాత హీరోయిన్ వెళ్ళి బయట నార్మల్ గా తెలుసుకుంటారు కదా మంచి ఏంటి అని. అట్లా ఓ చిన్న పాట, మళ్ళీ దాన్నే డైలాగ్ రూపంలో తీసుకొచ్చి మళ్ళీ దాని కొద్దిగా లాగి, అసలు వాటిపై ఏం మాట్లాడరు భయ్య. చిన్న క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తాడు అంతే, అయిపోయింది, పిల్ల పడిపోయింది. ట్రైలర్ లో లవ్ ట్రాక్ ఉందా లేదా నాకు సరిగ్గా ఐడియా గుర్తు కూడా లేదు. ట్రైలర్ ఎప్పుడో చూస్తాను. నన్ను అడిగితే నేను దీంట్లో 2 సినిమాలని మిక్స్ చేసి వస్తుంది. నేను ఇంతే సినిమా ఇంకా మహానటి సినిమా, ఈ రెండాటిని మిక్స్ చేస్తే ఎట్లుంటుందో, అంటే కొన్ని పాయింట్స్ సిమిలర్ పాయింట్స్ తీసుకుని ఒక సినిమా రాస్తే ఎట్లుంటుందో అట్లుంది కాంత. స్టోరీ మరి డైలాగ్ రైటింగ్ లో పోయిందేమో నా ఫీల్. చాలా సాగా తీసాడు.
యాక్టింగ్ పరంగా వస్తే మటుకు ఇరగదీస్తారబ్బా. ఎవ్వరికి పేరు పెట్టడానికి లేదు, అందరు ఇరగదీస్తారు. రానా వస్తాడు. యాక్చువల్లీ నేను రానా వచ్చిన తర్వాత డీప్ కి వెళ్ళొద్దేమో. ఓకే, స్టోరీ మొత్తానికి చేంజ్ అయిపోయింది. ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ వెళ్ళిపోయింది. రానా వచ్చిన తర్వాత ఏదో ఉంటదేమో అని అనుకున్నా. రానాకి ఏదో పెద్ద మ్యాటర్ ఉంటదేమో అనుకున్నా సినిమాలో. అసలు నాకు రానాకి ఇచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నార్మల్ గా ఎవరికైనా ఇచ్చిన అయిపో. రానా అక్కర్లేదు దానికి అసలు. పెద్ద పెద్ద యాక్టర్, ఆయన పెద్ద యాక్టర్ కదా. రానా ఆ క్యారెక్టర్ అసలు అవసరం లేదు. నన్ను అడిగితే రానా సీన్స్ కూడా మినిమైజ్ చేసేసుకుంది. రానా నాకు సెకండ్ హాఫ్ లో రానాది ఉన్న మొత్తం ఏమనిపించిందంటే, కొద్దిగా ఏదో స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ మొత్తం కొద్దిగా సీరియస్ గా రన్ అయింది కదా, సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ అట్లా టచ్ చేసేసి వెళ్ళిపోదాం అన్నట్టు కొన్ని డైలాగ్ చేసాడు అంతే. దాంతకు మించి రానాది అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. రానా సీన్ నన్ను బాగా ఇరిటేట్ చేసింది అబ్బా యాక్చువల్లీ. దానికి రానా ఉండడం వల్ల. నార్మల్ వేరే వాడు ఉండి దానికి ఫన్నీగా అంటూ ఉంటాడు. అవి ఫన్నీగా ఇప్పుడు నార్మల్ ఎవడన్నా చేసినా అయిపోద్ది. అది రానానే అని ఎందుకని పెట్టుకున్నారు నాకు అర్థం కాలేదు. ఆ కాస్ట్యూమ్ ఏంటో అది ఇంకోటి అంటే కొత్త కొత్తగా ఉన్నాయి. మొత్తం కొన్ని సీన్స్ అయితే మంచి సీన్స్, మంచి మంచి సీన్స్ పడ్డాయి అబ్బా. సెకండ్ హాఫ్ లో 2 సీన్లు పర్టికులర్ గా నాకు. ఒక సీన్ ఉంటది, ఈ హీరోని డైరెక్టర్ ని ఈగో గొడవలు అవుతాయి కదా, సార్ట్ అవుట్ చేసుకునే సీన్ లాంటిది అది. ఆ సీన్ లో మిర్రర్ ఇమేజ్ లా ఫామ్ చేశాడు. గురువు నుంచి శిష్యుడు ఇద్దరు ఒకటే అన్నట్టు మిర్రర్ ఇమేజ్ లాగా తీసాడు అబ్బా దాన్ని. నాకు ఆ సీన్ బాగా నచ్చింది. ఎండింగ్ లో డీక్యూ అరుస్తాడు, సీన్ ఉంటుంది చిన్నది రూమ్ లో. నాకైతే పీక్స్ అబ్బా సినిమాటోగ్రఫీ దాంట్లో. కెమెరా మామూలుగా పిండేలేదు కెమెరాని, ఎడిటింగ్ అయితే, యాక్టింగ్ కూడా. కానీ స్టోరీ దుబ్బెట్టి ఈ చూసుకుంటే ఇన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, 3 మంచి పాయింట్లు ఉన్నాయి. యాక్టింగ్ ఉంది, సినిమాటోగ్రఫీ ఉంది, మంచి ఎడిటింగ్లు పడ్డాయి. అట్లని చెప్పి బాగుందని చెప్పలేను. ఈ తీస్తూనే ఉంటాడు డైలాగులు అయితే మామూలు సార్. నేను స్టార్టింగ్ నుంచి వీడియోలో ఇదే మొత్తుకోవాల్సి వస్తుంది. అదొక్క పాయింట్ తప్పించి సాగదీసింది వేరేది అయితే పీక్స్ మంచిగా ఉన్నది. నాకు కొత్తగా ఎడిటింగ్ లో కొత్తగా యాక్చువల్లీ వీళ్ళు ఏఏ కాదు, నార్మల్ ఎడిటింగ్ లోనే తీసారు చాలా సీన్స్. ఎడిటింగ్ అని తెలిసిపోతాయి కానీ నమ్మేయచ్చు. కొన్ని అంటే చిన్న 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 సీన్స్ బ్యాక్గ్రౌండ్ లో కానీ గ్రీన్ స్క్రీన్ బాగా వాడుకున్నారు యాక్చువల్లీ. గ్రీన్ స్క్రీన్లు ఉన్నాయి మనకి, అది కొన్ని ఆటల్లో తెలుస్తున్నాయి కానీ చాలా ఆటల్లో గ్రీన్ స్క్రీన్ వాళ్ళు బాగా వాడారు. చాలా బాగుంది ఎడిటింగ్. నాకు మంచి ఫీలింగ్ ఇచ్చింది అదైతే. వచ్చా అంటే ఒక్కసారి వెళ్ళి చూడొచ్చు. కాకపోతే ఆ లాక్కే చిరాకు వచ్చేది, పేషెన్స్ ఉంటే మట్టు చూడొచ్చు సినిమా. కొంతమంది ఉంటారు సినిమా మొత్తం స్కిప్ కొట్టేసి మెయిన్ ప్లాట్లు చూస్తారు. మనం అట్లా మెయిన్ ప్లాట్లు చూసుకుని అయిపోద్ది సినిమా. అసలుకి ఎక్కువ లాగ్ ఏమి ఉండదు, ఈజీగా అర్థమైపోద్ది. స్టోరీ కొంచెం రిపీటెడ్గా ఉంటాయి సెకండ్ హాఫ్. వాళ్ళు యాక్చువల్లీ ట్రై చేశారు. యాక్చువల్ వాళ్ళు అనుకుంది ఎట్లా అంటే, ఒక మర్డర్ జరుగుద్ది, ఆ మర్డర్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అని మనం అనుకుంటాం కదా, మనం అనుకునేటట్టు చేయాలి కదా వాళ్ళు. అది సరిగ్గా కన్వే కాల. అది ఎటో పోయింది అది. ఇదే అండి నా నా రివ్యూ అనుకోవచ్చు, లేదా రియాక్షన్ అనుకోవచ్చు, ఏదో ఒకటి. మెయిన్ గా రివ్యూనే. నాకైతే సినిమా ఎక్కల అసలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్లు పెట్టేనే, నెగిటివ్ అయినా పర్లేదు. నేను కొద్దిగా ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి రీచ్ రావాలి. నెగిటివ్ అయినా పర్లేదు, కమెంట్లు పెట్టేసుకోండి. ఓకే, సీ యూ రైట్, బాయ్.